Off we go. Flag off is done and let's lift off. Oh, it's very refined. Amazing. సో ఆల్రెడీ రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసాము, ఇంకా లైట్ అంత విజిబిలిటీ రాలేదు. సన్ రైజ్ మనము ఆ గోల్డెన్ అవర్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ అండి, అసలు బండి ఎంత ఎఫర్ట్లెస్గా వెళ్తుంది. జస్ట్ ఆ లిక్విడ్ కూలింగ్, ఆ ఇంజిన్ మ్యాప్ చేంజ్ అవ్వడం వల్ల బండి చాలా చాలా ఇంప్రూవ్ అయిపోయింది. మోర్ దెన్ సఫిషియెంట్ అండి ఇప్పుడు ఇది. అండ్ ఇంకో విషయం ఏంటంటే పాత ఎక్స్పల్స్ కూడా దీంతో పాటు సేల్ అవుతుందంట. సో దాన్ని డిస్కంటిన్యూ ఏం చేయరు, అది ఉంటుంది ఇది కూడా ఉంటుంది. అది ఒక స్టార్టింగ్ పాయింట్ లెక్క ఉంటుంది, ఇది ఒక అప్గ్రేడ్ పాయింట్ లెక్క ఉంటుంది. దీని తర్వాత అయితే మనకి ఎట్లన్నా ఆ 400ది నెక్స్ట్ ఇయర్ వరకు లాంచ్ అవుతుంది. అప్పుడు మనకి అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్గ్రేడ్ లెక్క ఉంటుంది. సో ఇప్పటికైతే అందరం కలిసి రైడ్ చేస్తున్నాము. ఇంత క్లీన్ యాక్సలరేషన్ ఆఫర్ చేస్తుందంటే ఎఫర్ట్లెస్. కరిస్మా కంటే బెటర్ ఉందండి ఇది. కరిస్మా కొంచెం మీకు అగ్రెసివ్గా ఉంటుంది, స్లైట్లీ ఫార్వర్డ్ సిట్టింగ్ పోస్చర్ ఉంటుంది. ఇదైతే అసలు కాస్కోరాని వాస్కోడి గామా అన్నట్టుంది అసలు. బాబా ఎఫర్ట్లెస్. సాడిల్ కంఫర్ట్ అయితే వేరే లెవెల్. అదే అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను మీకు ఆల్రెడీ. 13 లీటర్ ట్యాంక్, 830 mm సీట్ హైట్, $220 mm గ్రౌండ్ క్లియరెన్స్. ట్రావెల్ ఆల్రెడీ ముందు 210, వెనకాల 205 అనమాట. ఇప్పుడైతే టార్మాక్ పైన వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్, జీరో ట్రాఫిక్. బ్రేక్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. 276 mm డిస్క్ అనమాట ముందు. చూసుకొని వెళ్ళిపోతున్నారు మన వాళ్ళు అసలు. Looks like you're gonna climb up the hill or something like that for the sunrise. Enough torque in every gear. Almost 70% of torque available from 3000 RPM. Oh boy. Oh. Rock bed.
ఎఫర్ట్లెస్. దిస్ థింగ్ ఇస్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్. సో మీరు చూస్తున్నారు కదండి ఎంత ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుందో. నారో రోడ్స్ కొంచెం భద్రంగా ఉండాలి, కాకపోతే అల్టిమేట్ వ్యూ అండి అసలు. ఇంకా పైకి వెళ్తున్నాము. సో ఇప్పుడు మళ్ళీ మనం వెళ్తున్నాం రిసార్ట్ వైపు అనమాట. రైడ్ అయిపోయింది ఆల్మోస్ట్, జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాము. ఆల్రెడీ బండి గురించి వివరాలు నేను ఇచ్చేసాను. బండి ఒక మెయిన్ స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే అండి అసలు సాడిల్ కంఫర్ట్, డ్యూయల్ స్పోర్ట్ కేపబిలిటీ. అసలు ఎటువంటి బ్యాడ్ ప్యాచ్ ఉన్నా మీకు అసలు ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుందండి ఇది. చూడండి, గ్రావెల్ ఉండనివ్వండి, బ్రోకన్ రోడ్స్ ఉండనివ్వండి, రాక్స్ ఉండనివ్వండి, సస్పెన్షన్ అసలు అదిరిపోయింది. ఇప్పుడు హైవే పైన కూడా నడిపించాలి మనం బండి యొక్క స్టెబిలిటీ, హై స్పీడ్ స్టెబిలిటీ. డ్యూయల్ స్పోర్ట్ కేబిలిటీ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంజిన్ చాలా రిఫైన్డ్గా ఉంది. అంత లవ్లీ లొకేషన్కి వచ్చాం చూడండి. సాడిల్ కంఫర్ట్ చాలా బాగుంది. ఇంకోటి దీంతోపాటు మైలేజ్ ఎట్లన్నా చాలా బాగుంటుంది హీరో వాళ్ళది, మెయింటెనెన్స్ తక్కువ. సో ఇటువంటి అంత స్టీప్ డిసెంట్ చూడండి. ఫోర్త్ గేర్లో మనం 30 స్పీడ్లో వెళ్దాం కానీ బండి నాకింగ్ లేదు. అది హైలైట్ అనమాట. సౌండ్ అయితే, ఎగ్జాస్ట్ సౌండ్ అయితే ఏదో 2 స్ట్రోక్ బండి లాగా ఉంది. ఒకసారి కొన్ని బండ్లు ఎలా ఉంటాయంటే అసలు ఏ తప్పు మనం కనిపెట్టలేమండి, అంత ఫ్లాలెస్గా ఉంటాయి. ఇది అటువంటి బండి అనమాట. కంఫర్ట్కి కంఫర్ట్, రిఫైన్మెంట్, మైలేజ్ అసలు 0 వైబ్రేషన్స్ అనమాట. సస్పెన్షన్ ఎంత ఎఫర్ట్లెస్గా ఈ అండ్యులేషన్స్ని అబ్జర్వ్ చేస్తుందంటే మనకి కాన్ఫిడెన్స్, అంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట బండి. నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ చాలా చాలా స్పెషల్గా ఉంది. చాలా నారో రోడ్డు, రిఫైన్మెంట్ ఇంకా దానికి ఇట్ యాడ్స్ ఆన్ టు ద రైడింగ్ ప్లెజర్.
బ్యూటిఫుల్ ఉంది అసలు. లొకేషన్ అదిరిపోయింది. దాని తగినట్టు బండి అయితే